డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. బీజేపీ స్కెచ్ చేస్తేనే బీజేపీ గెలవదు. ఒక ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్ అయినా అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థుల బలహీనతలు. సో ఎనీ ఎలక్షన్ అట్లా స్కెచ్ చేస్తే అంతర్గత తెలంగాణలో స్కెచ్ చేయలేదా బీజేపీ? ఎందుకు ఓడిపోయింది? తెలంగాణలో కూడా స్కెచ్ చేసి ఉంటుంది కదా. సో స్కెచ్ ఎప్పుడైనా వేస్తారు, ఎవరైనా వేస్తారు. సమస్య ఏంటంటే ఆ సరైనటువంటి పరిస్థితులు అనుకూలించాలి. అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. 13 ఏళ్ల పాటు 3 టర్మ్స్ ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నప్పుడు సహజంగా ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత ఉంది. తర్వాత వివిధ సామాజిక వర్గాల్ని ఎలా ఆప్కు దూరం అయ్యాయి, బీజేపీ వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ బేస్లో మిడిల్ క్లాస్ ఒక కీలకమైంది. ఈసారి మధ్యతరగతి ప్రామినెంట్గా ఉన్న వెస్ట్రన్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీలో క్లియర్గా బీజేపీ గెలుస్తుంది. అంటే 2015లో 2020లో భారీగా ఓటు వేసినటువంటి మిడిల్ క్లాస్ ఈసారి ఆప్కు ఓటు వేయలేదు. దీనికి ఏ కారణం ఏమై ఉంటుంది అంటే అనేక కారణాలు. ఒకటి, బీజేపీ ఈ 8వ వేతన సంఘం 8th పే కమిషన్ జనవరి 16న కరెక్ట్గా ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. అది డెఫినెట్గా స్కెచ్లో భాగమే. ఎందుకంటే టైమింగ్ ఈజ్ 8వ వేతన సంఘం ఢిల్లీ కోసమే కాకపోయినా అందరికీ వర్తించేది అయినప్పటికీ కూడా ఆ సందర్భం అది. తర్వాత బడ్జెట్, అది అందరి కొరకైనా దేశం అంతటికైనా ఢిల్లీలోనే ఒక 40 లక్షల మంది బెనిఫిషరీస్ ఉంటారు. అంటే ఇటీవల బడ్జెట్లో మీకు 7 లక్షల నుంచి 12 లక్షలకు ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పెంచారో, అంటే 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని, దాని బెనిఫిషరీస్ 40 లక్షల మంది ఉంటారు ఢిల్లీలో. అది మామూలు విషయం కాదు. 40 లక్షల కుటుంబాలంటే ఎంత ప్రభావం చూడండి. సరిగ్గా ఎన్నికలకు 5 రోజుల ముందు వచ్చింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగితే ఫిబ్రవరి 1న వచ్చింది. అలాగే మిడిల్ క్లాసు గవర్నెన్స్తోని, ఈ ఎయిర్ పొల్యూషన్తోని, వాటర్ పొల్యూషన్తోని కూడా విసిగెత్తుంటారు. మరీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ మోడల్ అయినటువంటి ఈ ఉచితాలపైన సహజంగానే మిడిల్ క్లాస్కి వ్యతిరేకత. అంటే బీజేపీ కూడా పోటీ పడి ఉచితాలు ఇచ్చినా బీజేపీ ఇచ్చిన దాన్ని ఎలా చూస్తారంటే ఆప్ ఇచ్చే వరకు తప్పలేదు వాళ్ళకు అనే భావంతో చూడొచ్చు. నేను ఆప్ ఆల్రెడీ ఇస్తుంది కనుక మా ట్యాక్స్ పేయర్స్ మనీ, మేము పన్నుల ద్వారా కట్టే డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకు ఉచితంగా పంచుతున్నారు అనే ఒక భావన కూడా మిడిల్ క్లాస్లో ఉండే. అందువల్ల ఇలా మిడిల్ క్లాస్ దూరమైంది. అలాగే ముస్లిం ఓటు డివైడ్ అయింది. గతంలో కన్సాలిడేటెడ్గా 2015-2020లో ముస్లిం ఓటు ఏకోన్ముఖంగా బీజేపీకే పడింది. ఈసారి కాంగ్రెస్ అలాగే ఎంఐఎం కూడా పోటీ చేయడము, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ర్యాట్స్ విషయంలో తీసుకున్న స్టాండు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, అంటే హిందూ ఓటు ఎక్కడ పోతుందో అన్న అనుమానం పైన జెనైన్ ఇష్యూస్, మైనారిటీ ఇష్యూస్పై కూడా మాట్లాడకుండా ఊరుకున్నారు. దీన్నే సాఫ్ట్ హిందుత్వం అంటారు. దానివల్ల ముస్లిం ఓటు గతంలో లాగా ఏకోన్ముఖంగా ఆప్కు పడలేదు. ఇక దళిత్ ఓట్లో కొంత బీఎస్పీ ఏమైనా స్ప్లిట్ చేస్తే చేసినొచ్చు, చూడాలి మన ఎలక్షన్ ఫైనల్ ఫిగర్స్. కానీ వాల్మీకి ఆప్కు ఒక బలమైన ఓట్ బేస్, బలమైన ఓట్ బేస్. ఈ సెక్షన్లోకి కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున మీరు అన్నట్టు స్కెచ్ చేసి దాంట్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఢిల్లీలో ఉన్న మొత్తం ఓటర్స్లో 67% మిడిల్ క్లాసే. అందులో నేను చెప్పినట్టు 40 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. అలాగే మీరు రీజనల్ డెమోగ్రఫీ చూస్తే ఒక 30% మంది పూర్వాంచలి ఓటర్స్ ఉంటారు. పూర్వాంచలి అంటే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి వచ్చి ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డవారు. వీళ్ళు మొదటి నుంచి కూడా ఆప్కు ఒక బలమైన ఓట్ బేస్. ఈసారి ఆ పూర్వాంచలి ఓటర్ డామినేటెడ్ సీట్స్లో కూడా బీజేపీ బాగా గెలిచింది. సో మీకు వాళ్ళు 30% ఉంటారు. ఇలా ఒక్కొక్క సామాజిక వర్గము, ఒక్కొక్క ప్రాంతము, ఇప్పుడు పేద వర్గాలు, అనాథరైజ్డ్ కాలనీస్, ఇక్కడ ఆప్కు బలమైన బేస్. ఆప్ భావించింది ఏంటంటే ఇది బీజేపీ వస్తే మిమ్మల్ని తీసిపడేస్తారని ఇలాంటి ప్రచారం చేశారు, భయపడతారనుకున్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వచ్చి మిమ్మల్ని ఎవరిని ముట్టుకోము, మీకు ఉన్న చోటే పక్కా ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. ఇలా ఒక్కొక్క ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ అండ్ ఎకనామిక్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి
అందులోకి బీజేపీ పెనిట్రేట్ కాగలిగింది. ఆ పట్ల పెరిగిన అసంతృప్తి కూడా బీజేపీ పెనిట్రేట్ కావటానికి కారణమైంది.